నల్గొండ పట్టణ ప్రజలకు నల్గొండ నియోజకవర్గంలో ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో 10 సంవత్సరాలు అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడి మళ్ళీ అధికారం తీసుకొచ్చిన తర్వాత నల్లగొండ రూపురేఖలు ఏ విధంగా మారిపోతున్నాయనే దానికి చేస్తున్న అభివృద్ధి ఎలా జరుగుతుందనేది, అలాగే నల్గొండ పట్టణంలో ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని 83 కోట్ల రూపాయలతో కూడా దాన్ని కూడా శిలాఫలకం శంకుస్థాపన చేసుకోబోతున్నాం ముఖ్యమంత్రి ద్వారా. అలాగే 13,500 కోట్లు అంటే మీకు తెలుసు, నల్గొండనే దాదాపు 1000 కోట్ల రూపాయలు పనులు ఉన్నాయి. ఇవన్నీ మన ప్రీతం నాయకులు తీసుకొస్తుంది కాబట్టి మనం వారికి అండగా మనందరూ జనసభకి తీసుకొచ్చి భారీ బహిరంగంగా సభకు స్వాగతం పలికే విధంగా రావాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మా నాయకులు కూడా కోరుతున్నాం, మీరందరూ మనదే బాధ్యతగా మన నాయకుడు కోమటిరెడ్డి గారికి మనం కృతజ్ఞతగా ఈ జనసమీకరణ చేసి వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలని సందర్భంగా కోరుతున్నాం. 250 కోట్లతో హ్యామ్లెట్ ద్వారా మెడికల్ కాలేజ్ నుంచి దుప్పర్పేట రోడ్డు కూడా అది కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అంటే త్వరలోనే పనులు కూడా హ్యామ్లెట్ ద్వారా పనులు ప్రారంభమవుతాయి. అంటే నల్గొండకు దాదాపు రింగ్ రోడ్డు పూర్తవుతుంది. అద్దంకి బైపాస్ దగ్గర నుంచి మొదలు పెడితే మళ్ళీ అద్దంకి బైపాస్ కలిసే విధంగా రింగ్ రోడ్డు కూడా ఏర్పడుతుంది. దానికి పట్టణ ప్రజలందరూ ఈ బహిరంగ సభకు విజయం సహకరించాలని, అలాగే మనకు బ్యాలెన్స్ ఏమైతే ఎస్ఎల్బిసి టెండర్ కూడా పూర్తి చేయడానికి మన ఉత్సాహం లైనింగ్ అవుతుంది. అలాగే ఎస్ఎల్బిసి టెండర్ కూడా పూర్తి చేస్తారని గతంలో చెప్పడం, దాన్ని కూడా పనులు జరుగుతున్నాయి. కాబట్టి మన ఉత్సాహంతో ప్రజలందరూ వచ్చి వాళ్ళకి సంఘీభావం అంటే వాళ్ళకు భారీతను స్వాగతం పలికిందంటే మనకు నిధులు ఇప్పిస్తారు. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా ప్రజలందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ. మహిళా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలను కూడా ఎంతోమంది మహిళా సంఘాలతో కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మొన్న 553 బస్సులను కూడా మన రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఓపెన్ చేశారు. మన నల్గొండకు కూడా మహిళలకి పెట్రోల్ బంకులు అయిపోయింది, క్యాంటీన్లు, ఇక ముందు కూడా ఎన్నో చేస్తానని వడ్డీ లేని రుణాలను తీసుకొని వారు ఉపాధి పొందడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించిన వారు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళా సంఘాలను కూడా కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులందరూ కూడా ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని, వారికి మహిళా సంఘాల వారికి కూడా ఈ మీటింగ్లోనే చెక్కులు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని మీటింగ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ దాన్ని మనం కనగర్లో దాదాపు 11,500 కోట్లతో ఫౌండేషన్ ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. అట్లాగే అక్కడి నుంచి మన నల్గొండలో కూడా 8 కోట్లతోనే వాటర్ బెడ్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఎన్ని కాలేజ్లో బహిరంగ సభని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకి మన మంత్రి గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతో డెవలప్ చేశారు. వారి పేరు నిలబెట్టుకోవడం కోసం మనం అందరం కూడా స్వచ్ఛందంగా ప్రతి వార్డు నుంచి, అట్లాగే నల్గొండ మండలం నుంచి తిప్పతి నిర్వహించే వారి బహిరంగ సభ ప్రీతమ నాయకులు రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నల్గొండ రావడం జరుగుతుంది. అలాగే ప్రీతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్నో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది గతంలో. కానీ మళ్ళీ వర్షాకాలం వస్తుంది కాబట్టి కొన్ని ఇబ్బందుల వల్ల మన జరిగే మీటింగ్ 18వ తారీఖు జరిగే కనగల బహిరంగ సభను వాయిదా వేసి నల్గొండ హెడ్ క్వార్టర్ మారడం జరిగింది ఎన్జీ కాలేజ్. ఇదందరూ గమనించడానికి ఒక 1 రోజు టైం పట్టింది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి అన్ని పట్టణాలకు, అన్ని గ్రామాలకు హ్యామ్రోడ్ల ద్వారా 13,500 కోట్ల రూపాయలు ప్రీతం నాయకులు కోమటిరెడ్డి గారి శాఖ ద్వారా నిధులు మంజూరు చేయించి దానికి శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి గారికి భారీ స్వాగతం పలకాలనే ఉద్దేశంతో ప్రీతం నాయకులు కోమటిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ కాన్స్టిట్యూన్సీలో భాగంగా తిరుపతిలో కావచ్చు, కర్నూలులో కావచ్చు, అది నల్గొండ పట్టణం కావచ్చు, అందరి నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సన్నక సమావేశం ఏర్పాటు చేసి భారీ జన సమీకరణ చేసే విధంగా, అలాగే ప్రీతం నాయకులు ఒక మాట చెప్పడం జరిగింది. ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి ప్రీతం నాయకులు రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విధంగా స్వాగతం పలకాలని, వారు ఏదైతే కోరుతున్నారో ఆ కోరికకు వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్ని నిజం చేసడానికి మా నాయకులు, మా కార్పొరేటర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులందరూ కలిసి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కలిసి దాదాపు 50 నుంచి 60,000 మంది జనాభాను తరలించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం మేయర్ గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, రామరెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ గారు, మండల పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ మేయర్ గారు, అందరూ ముఖ్య నాయకులు, కార్పొరేటర్ అందరూ వచ్చి ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు పోతున్నాం. దీన్ని నల్గొండ పట్టణ ప్రజలకు నల్గొండ నియోజకవర్గంలో ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో 10 సంవత్సరాలు అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడి మళ్ళీ అధికారం తీసుకున్న తర్వాత నల్లగొండ మారిపోతున్న దానికి
చేస్తున్న అభివృద్ధి ఎలాంటి జరుగుతున్నది, అలాగే నల్గొండ పట్టణంలో ప్రతిరోజు మంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని 83 కోట్ల రూపాయలతో కూడా దాన్ని కూడా శిలాపలకం శంకుస్థాపన చేసుకోబోతున్నాం ముఖ్యమంత్రి ద్వారా. అలాగే 13,000 కోట్ల మీకు తెలుసు, నల్గొండనే దాదాపు 1000 కోట్ల రూపాయలు పనులు ఉన్నాయి. ఇవన్నీ మన ప్రీతం నాయకులు తీసుకొస్తుంది కాబట్టి మనం వారికి అండగా మనందరూ జనసభకి తీసుకొచ్చి వారి బహిరంగంగా స్వాగతం విధంగా కావాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ నాయకులు కూడా కోరుతున్నాం, మీరందరూ మనది బాధ్యతగా మన నాయకుడు ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞతగా ఇక్కడ జనసమీకరణ చేసి ఒక గిఫ్ట్గా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సహకరించాలనుకుంటున్నాను. నేను సాధారణంగా మీ గురించి గట్టిగా చెప్తా. నేను కోను ఎస్ఐఆర్ మీద మాత్రం నాకు అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు ఏ పనికి వచ్చా నేను రెడీ కూర్చున్నాడు పంపమన్నాడు. ప్రపోజల్ పంపిస్తున్నాం. మాకేమొచ్చింది అనుకోండి, మీ బాధ్యత మాది. ఎలక్షన్లో చూసిరు ఏమనుకున్నా ఏం చేసినాం. అదే తరఫున ఓడిపోయిన వాళ్ళకైనా గెలిచిన వాళ్ళకైనా అందరు కాపాడుకుంటే అందరు ఇస్తాం. కానీ ఎప్పుడు నైరేషన్తో ఉండకండి. మనం గట్టిగా ఇన్ని ఫండ్స్ వచ్చినాయి. యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే అవుటర్ రింగ్ రోడ్ ఎస్ఎల్బీస్గా పూర్తయిందా, మళ్ళీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అంతా మళ్ళీ దుప్పలపల్లి దాకా మళ్ళీ స్టార్ట్ అయింది. ఇదమన్న సర్వే అది కూడా స్టార్ట్ అవుతుంది. దుప్పలపల్లి కూడా అవతల దుప్పలపల్లి దగ్గర పెట్రోల్ బంక్ అవుతుంది తేలుతుంది. 83 కోట్ల డ్రింకింగ్ వాటర్ డైలీ వాటర్ ఇవ్వాలని కొత్తగా 10 ట్యాంకులు మనం ఎక్స్పెక్ట్ చేయలేను. హాస్పిటల్ ఎడ్యుకేషన్ హాస్టల్స్ ఇన్ని రోడ్లు ఇంత వేస్తున్నాం. కానీ మనం అనుకోవచ్చు మనకి ఏమొస్తుంది, వస్తుంది ఏదైనా ఈ పని అవుతుంది. కానీ ఒకటి